మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్ గ్రామంలో శ్రీ కాళికామాత దేవాలయం వార్షికోత్సవాలు జరగనున్నాయి. 4 ఏప్రిల్ 2005 తేదీలలో 2 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. మొదటి రోజు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజలు నిర్వహించనున్నారు. అలాగే హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల ఉత్సవాల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతి పొందాలని నిర్వాహకులు కోరారు. ఓం శ్రీమాత్రే నమః. ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలంభు సుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రి నయనాం సర్వాంగ భూషావృతాం నీలాస్పజ్యుతిమాస్యపాద దశకాం సేవే మహాకాళికాం యావత్సౌ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. భక్తవరేణ్యులారా, మన వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలో శ్రీ 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 మహాకాళి అమ్మవారి దివ్య ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి 4/4/2026 తేదీ శనివారం, 5/4/2026 తేదీ ఆదివారం రోజుల్లో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా హోమ యజ్ఞ మహోత్సవ కార్యక్రమములు నిర్వహించడం కోసరంగా అమ్మవారి అనుగ్రహం అయి ఉన్నది. 4వ తేదీ ఉదయం అమ్మవారికి వేదపారాయణ, స్వస్తి, మంగళతోరణములు, మహాగణపతి పూజ, గోపూజ, స్వస్తి పుణ్యాహవాచన, సర్వతోభద్రమండల దేవతారాధన, ఉపపీఠ దేవతారాధన, మూర్తి హోమములు, అమ్మవారికి కోర్కెల మాల వేయుట, అదేవిధంగా సాయంత్రం కార్యక్రమంలో చాలామంది విశేషమైన దేవతలందరినీ ఆహ్వానం చేయుట, తర్వాత అమ్మవారికి విశేషమైన మహాప్రత్యంగిర హోమము, 5వ తేదీ ఉదయం మహాగణపతి పూజ, గోపూజ, మహాలింగార్చన, అమ్మవారికి 108 కలశముల చేత అష్టోత్తర శత కలశ అష్టబంధ మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమము, తర్వాత అమ్మవారి యొక్క ఏక పంచాశత్ శక్తి పీఠదేవత హోమాదులు మొదలైనటువంటి విశేషమైన కార్యక్రమములు 2 రోజుల పాటు అమ్మవారికి నిర్వహించబడుతూ ఉన్నాయి. 4వ తేదీ ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 5వ తేదీ అన్నదాన కార్యక్రమంతో పండిత సత్కారంతో పూర్తవుతాయి. చుట్టుపక్కల గ్రామాల్లో వారు 50 మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా శ్రీమాత వేద సంస్కృత పాఠశాల బృందము, తర్వాత గ్రామస్తుల సహాయ సహకారములు, కావేరీ సత్యనారాయణ ధర్మపత్ని సుశీల వ్యవస్థాపక ధర్మకర్తలు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి వారి ఆధ్వర్యంలో, ఇంకా ఎంతోమంది కమిటీ సభ్యులైనటువంటి కొమిరిశెట్టి కృష్ణమూర్తి గుప్తా గారు, సూర్నేని రామారావు గారు, అయ్యోరి లక్ష్మణ గారు, అంతంగారి వెంకటేశ్వరం గారు, కలువల సుదర్శన్ రెడ్డి గారు, జైత్వాల రామ్మోహన్ గారు, గుత్తి సుదర్శన్ గారు, తాళ్ల మల్లేశం గారు, రంగి కృష్ణ గారు, ఉజనీ చంద్రం గారు, బొడ్డు భిక్షపతి గారు, గంట వేణు గారు, శక్తి దేవరాజు గారు, సండ్రు నరేందర్ రెడ్డి గారు, జనగామ మల్లారెడ్డి గారు, కుమ్మరి కృష్ణ గారు, శ్రీమతి పట్లోళ్ల ఆభరణారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మీ మేడం గారు, చింతల లావణ్య గారు, వెంకన్న గారి నవనీతారెడ్డి గారు, వడ్ల రామాంజమ్మ గారు, పిట్ల అనిత గారు, ఆవుల సౌజన్య గారు, వెన్నవరం శ్రీలేఖ గారు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వారి భుజస్కందములపై వేసుకొని సత్యనారాయణ సుశీల దంపతులకు సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం అయ్యేందుకోసరంగా తోడ్పడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తాదులందరూ చుట్టుపక్కల గ్రామాల్లో వారు, జలాల్పూర్ వాసులు అందరూ కూడా పాల్గొని పీటల మీద కూర్చొని 108 యజ్ఞకుండములతో విశేషంగా అమ్మవారికి చేయబడేటటువంటి సేవా కైంకర్యాదులలో మీ వంతు సహాయ సహకారములను అందించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసినదిగా అందరినీ మరొకసారి పిలుపునిస్తూ, ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కావేరి సత్యనారాయణ సుశీల దంపతులకు, కమిటీ సభ్యులకు, దేవాలయం దినదిన ప్రవర్ధమానం అయ్యేందుకోసరంగా అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని శ్రీమాత వేద సంస్కృత పాఠశాల నుంచి మా తరపు నుంచి మంగళాశాసన మహదాశీర్వచనములు అందరికీ అందజేస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః.